హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్యాపులి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పల్లి పట్టి అండి. దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది, దీనికి పల్లి చెక్కి అని కూడా అంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం పల్లీలని వేయించి ఇట్లా మనం పొట్టు తీసి పెట్టుకోవాలి. మనము ఏ బౌల్తోనైతే పల్లీలు తీసుకుంటామో అదే బౌల్తో బెల్లం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈ బౌల్తో పల్లీలు తీసుకున్నాను, ఒక బౌలు. దీంతోనే నేను ఇప్పుడు బెల్లం తీసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఏ గిన్నెతో అయితే నేను పల్లీలు తీసుకున్నానో అదే గిన్నెలో కొంచెం తక్కువ, పల్లీల కంటే కొంచెం తక్కువ బెల్లం వేసుకున్నాను. కావాలంటే సమానంగా కూడా మనం బెల్లం అనేది వేసుకోవచ్చు. దీంట్లో ఒక టీ స్పూన్ అంతా నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని బెల్లం బాగా కరిగించాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి రెండు కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో మనం కొంచెం పాకం వేసి చూడాలి. పాకం ఇప్పుడు మనము గిన్నెలో వేస్తే ఇట్లా సౌండ్ వస్తుంది కదా, అట్లా సౌండ్ రావాలి మనకి. అట్లా వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఈ పాకంలోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేట్టుగా మంచిగా ఒక 2 minutes కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా అయితే మనకి ఇంకా అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇక్కడ నేను పాకాన్ని వేయడానికి ఒక సిల్వర్ కవర్ తీసుకున్నాను. ఆ కవర్ మీద వేసిన తర్వాత పాకాన్ని ఒక గరిటెతో మంచిగా కొంచెం వెడల్పుగా అనుకోవాలి. ఫస్ట్ ఇట్లా గంటతో మనం మొత్తం వెడల్పుగా అనుకోవాలి. ఈ సిల్వర్ కవర్కి బదులు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రుద్ది కూడా మనము దాని మీద కూడా మనము చేసుకోవచ్చు. చపాతీ చేస్తాం కదా, చపాతీ కర్ర తీసుకొని దానికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని దాని మీద ఇట్లా రోల్ చేయాలి. మొత్తం ఇట్లా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుంటే మనకి ఎంత పలుచగా కావాలి, లావుగా కావాలి చూసుకొని ఇట్లా మొత్తం రోల్ చేసి పెట్టుకోవాలి. మొత్తం రోల్ చేసిన ఎంబడే మనము ఒక చాక్ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. పల్లి పెట్టి ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. గట్టిగా అయిపోతే మనకి తొందరగా కట్ అవ్వదు. ఇట్లా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇట్లా తీసి చూడాలి. ఇంకా మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. ఇంకా మొత్తం ఇట్లా పల్లి పట్టీలు అనేవి రెడీ అయిపోయినాయి. మనకి బయట కొన్న వాటిలాగానే చాలా మంచి టేస్ట్గా బాగుంటాయండి. ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనం. చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.